జాతీయాలు న్యాయాలు జాతీయాలు న్యాయాలు అరణ్యరోదన అరణ్యరోదన అరణ్య రోదిత న్యాయం రోదిత న్యాయం అంటే అడవిలో ఏచుట వ్యర్థం అడవిలో ఏచుట వ్యర్థం కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపనన్నట్లు అంటే ఆపార వ్యాపార న్యాయం అంటే వ్యాపారం చెయ్యనివాడు వ్యాపారం చేస్తున్నవాడిని చెడగొడుతున్నాడు అనమాట. కూసే గాడిద మేసే గాడిదని చెరపడుతున్నట్లు అంటే ఆపార వ్యాపార న్యాయం. సేవకునిదే గుర్రం సేవకునిదే గుర్రం అశ్వభృత్య న్యాయం అంటే అశ్వం అంటే గుర్రం కదా. అశ్వభృత్య న్యాయం. రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అంటే ఉలూకల మండ న్యాయం అంటే రోలుకి ఒక పూటే ఉంటుంది కానీ మధ్యలో అంటే డప్పు అటు ఇటు బాధించేస్తారు. ఈ రోలు వెళ్ళి మధ్యలతో చెప్పుకుంటే ఏంటి ఉపయోగం అంటే అంటే కష్టం ఉన్నవాడు ఇంకా కష్టం ఉన్నవాడితో కష్టం చెప్పుకోవడం అనమాట. అంటే ఉలూకల మండ న్యాయం. గుణవంతుడగు కుమారుడు ఒక్కడే చాలు ఏకపుత్ర న్యాయం. ముళ్ళు తీసుకున్నటకు ముళ్ళే తగునట్లు అంటే ముళ్ళు అంటే కంటకం కదా, కంటక న్యాయం. అరటి ఆకు ముళ్ళుపై పడినా ముళ్ళు అరటి ఆకు పడినా ఆకుకే ప్రమాదం. కదలి అంటే అరటి అనమాట. కదలి అంటే అరటి. కంటక న్యాయం కంటక న్యాయం. ఇది కదలి కంటక న్యాయం. ఇది జాతీయాలు. ఏనుగు మిరింగిన వెలగ పండు లాగున కరి కపిస్త న్యాయం అంటే ఏనుగు మింగిన వెలగపండు లాగునంటే ఏనుగు మింగేసిన వెలగపండు అరిగిపోతుంది కదా, అందుకే చెప్తున్నాడు. కరి కపిస్త న్యాయం. కాకి ముక్కు దొండపండు గట్టినట్లు కాకి త్రోటి బింబ న్యాయం. కాకి ముక్కున దొండపండు గట్టినట్లు కాకి త్రోటి బింబ న్యాయం. బావిలో కప్ప కోపస్థ మండూక న్యాయం. కోపస్థ అంటే బావి, మండూకం అంటే కప్ప. గాడిదకేం తెలుసు గంధంపొడి వాసన గార్ధాబ చందన న్యాయం. గాడిదనే గార్ధాబం అంటారు. చందనం అంటే గంధం. గార్ధాబ చందన న్యాయం. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు గుడోపల న్యాయం. గుడో అంటే బెల్లం, ఉపల అంటే రాయి. గుడోపల న్యాయం. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్లు అంటే గ్రామ దూర న్యాయం. నమిలిన దానినే మరలా నములుట అంటే చర్వణ న్యాయం. పులిని జూచి నక్క వాత పెట్టుకున్నట్లు చిత్రగాంక జంబుక న్యాయం. చిత్రగాంక జంబుక న్యాయం అంటే పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు చిత్రగాంక జంబుక న్యాయం. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు చురి కకుస్మాండ న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం దగ్ధ పద మార్జాలం అంటే పిల్లి, దగ్ధం అంటే అగ్ని, పద అంటే పాదం అంటే దగ్ధపద మార్జాల న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి. నదులన్నింటికీ సముద్రమే ఆధారం అన్నట్లు నదీ సముద్ర న్యాయం. ఓడలు బండ్లు ఓడలగుట నౌక సెగట న్యాయం. అడుసు తొక్క నేల కాలు కడగనేల పంక ప్రక్షాళన న్యాయం. మనకి డిఫరెంట్గా ఉన్నవి ఏంటి? ఉలూకల ఎక్కడ ఉంది? ఇక్కడ చూడు. ఉలూకల మండ న్యాయం అంటే రోలుపోయి మొద్దులతో చెప్పుకున్నట్లు. అరణ్యరోదన అరణ్యంలోనే ఉంది. ఓకే. ఆపార వ్యాపారం అంటే కూసేగడితే మేసేగడితే చెరగడదు. అశ్వభృత అంటే అశ్వం అంటే గుర్రం తెలిసిపోతుంది, కానీ ఇది చూసుకోండి రోలు. ఉలూకల మండ న్యాయం డిఫరెంట్గా ఉంది. ఏకపుత్ర న్యాయం తెలిసిపోతుంది. కంటకం అంటే ముళ్ళు. అదేవిధంగా ఇది కూడా కంటకం అంటే ఆకొచ్చి ముళ్ళుపై పడిన ముళ్ళు. కదలి కంటక న్యాయం. కరిక ఇది మళ్ళీ ఏనుగు. కరి అంటే ఏనుగు కదా, అలా గుర్తుంటుందిలే. కరి కపిస్త న్యాయం. కాకి త్రోటి కాకి ముక్కున ఇది కూడా ఐడెంటిఫై అవుతుంది. కోపస్థ మండుకం అంటే కప్ప తెలిసిపోతుంది. గార్ధాబ చందనం అంటే గాడిద. మళ్ళీ బెల్లం కొట్టిన రాయిని కొంచెం గుర్తుపెట్టుకోండి. గూడోపల న్యాయం అనమాట. గూడోపల న్యాయం అంటే బెల్లం కొట్టిన రాయి. గ్రామం తెలుసు కదా, ఊరు అంటే గ్రామం అంటారు కదా.
నమలు అంటే నెమరు నమిలిన దానిని మరలా మరలా అంటే చర్విత చర్వణ న్యాయం. పులిని చూసి నక్క అంటే పులి అంటే చిత్రాంగం, జంబుకం అంటే నక్క, చిత్రికాంగ జంబుక న్యాయం. ఇది కూడా ఇంపార్టెంట్. చురికాకుస్మండ న్యాయం అంటే గుమ్మడికాయ అంత గుమ్మడికాయ కత్తిపెట్టికి లోకం కదా. చురికా కుస్మాండ న్యాయం, చురికాకుస్మాండ న్యాయం. దగ్ధ పదజాలం అంటే కాలు పిల్లి, సమీప సముద్రం. నౌక శకం అంటే పంక ప్రక్షాళన న్యాయం అంటే అడుసు తొక్కనేల కాలు కడగనేల. పంక ప్రక్షాళన న్యాయం. ఓకే, థ్యాంక్ యూ. ఇవి జాతీయాలు, న్యాయాలు.